చూస్తున్నారు కదండి, స్ప్రింగ్ ఆనియన్, ఉల్లి పొరక, ఉల్లి ఆకు అంటారు కదా. చూస్తున్నారు కదా, చిన్న తొట్టె అండి. డబ్బా ఈ చెట్టు ఉంది, ఇందులోనే ఇది కూడా చిన్నది కుండి, ఇందులో పెట్టాను. ఇంకా మనకైతే ఆనియన్స్ మొలకలు అనేటివి వస్తాయి కదండి, చిన్నవి ఖరాబ్ అయితే మొలకలు వస్తాయి కదా. ఇంకా ఇవి నేను వచ్చేసి అయితే కొంచెం ఖరాబ్ అయినట్టయితే నేను తీసుకొచ్చి ఇక్కడ వీటిలో పక్కకు వేసానండి. ఈ కుండీలో వేసాను, మొలకొచ్చినాయి. సర్లే ఎందుకు పడేయాలి, అవసరం వస్తాయి కదా. ఇంకా ఉల్లి ఆకు అవుతుంది కదా అని వేసానండి. చూస్తున్నారు కదా ఎంత పొడవు వచ్చిందో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇవి గారెలలోకి, కర్రీస్లోకి, ఇంకా ఇప్పుడు అయితే ఆనియన్స్ వచ్చి అయితే ఉల్లిగడ్డ అయితే పిరమే ఉన్నాయి కదా, ఇట్లా కూడా మనకి యూజే కదండి. ఇవి వచ్చేసి చూస్తున్నారు కదా, స్ప్రింగ్ ఆనియన్, ఉల్లి పొరక, ఉల్లి ఆకు, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క తీరు పిలుస్తూ ఉంటారు కదా. చూస్తున్నారు కదా ఎన్ని వచ్చినాయో, ఇట్లా ఏపు వస్తున్నాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా గుబురుగా ఉంది. ఆకు వచ్చేసి అయితే చూడండి ఎంత మంచిగా చక్కగా నిగనిగలాడుతుందో. వర్షాకాలం కదా, ఇంకా ఇప్పుడైతే ఉల్లిగడ్డ రేట్ అయితే చాలా ఎక్కువ అయిపోయింది. ఇట్లాంటి టైంలో మనకి ఇవి చాలా చక్కగా యూజ్ అవుతూ ఉంటాయి, అంతేగా ఫ్రెండ్స్. చిన్న కుండీ అండి, ఇంతే అండి. ఈ కుండీలో వేసాను. ఖరాబ్ అయిపోయినాయని తీసుకొచ్చి పక్కకు వేసాను. చెట్లకు కూడా బలమే కదా అని. కానీ ఇంకా మొలకలు అయితే వచ్చాయి, ఇందులో తీసి మళ్ళీ ఇందులో వేసుకున్నాను. ఇంకా ఇంత ఆకైతే వచ్చింది, చాలా చక్కగా వచ్చింది. అసలు నేను ఇట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది అని కూడా అనుకోలేదండి. ఎందుకైతే మనం సీడ్స్ వేస్తేనే ఇలా అవుతాయి కదా. సీడ్స్ కాకుండా మనకు ఇలా కూడా ఖరాబ్ అయిన ఉల్లిగడ్డలోనే చూడండి ఫ్రెండ్స్, ఇవి పెద్దవి కూడా కాదు, చిన్న ఉల్లిగడ్డ. ఇట్లా పక్క నుండి కూడా పిలకలు వచ్చినాయి. ఉల్లాక అనేది ఇలా వచ్చింది, ఉల్లి ఆకు, స్ప్రింగ్ ఆనియన్. చూస్తున్నారు కదా, చూడండి ఎన్ని వచ్చినాయో. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మనం పడేసినా కూడా ఇట్లా యూజ్ అనేది కూడా అవుతుంది అని నేను మాత్రం అస్సలు అనుకోలేదు. ఖరాబ్ అయిన ఉల్లిగడ్డలను పడేస్తే అందులోనే మొలక అనేది వచ్చినాయి అంటే చాలా గ్రేట్ కదా. ఈ ఉల్లిగడ్డ వచ్చేసి చిన్నవి అండి, మళ్ళీ పెద్ద ఉల్లిగడ్డలు కూడా కాదు, చిన్న చిన్న ఉల్లిగడ్డలు. ఇంత పొడుగు వచ్చినాయి, చూస్తున్నారు కదా. గుబురుగా ఉంది, పొడుగ్గా ఉన్నాయి ఆకులు వచ్చేసి. చాలా చక్కగా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఎంత గ్రీన్గా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. వర్షాకాలం కదా, ఇంకా చాలా చక్కగా. ఇంకా నేను వర్షాలకు ఖరాబ్ అవుతుంది అనుకున్నా, కానీ చాలా చక్కగా వచ్చిందండి. చూస్తున్నారు కదా. మనం ఎప్పుడైనా కూడా ఇట్లా ఉల్లిగడ్డ అనేది ఖరాబ్ అయితే బయట వేయకుండా చెట్టులోనైతే వేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా చెట్లు ఉన్నా కూడా ఇట్లా చెట్లకు అనేది వేస్తే ఇలాగనే పిలకలు అనేది ఉల్లిగడ్డకు మొలకలు వచ్చి ఇలాగ చూడండి ఎట్లా వచ్చిందో ఆకు వచ్చేసి అయితే. చూస్తున్నారు కదా. మీకు ఈ టిప్ అనేది కొంచెం ఉపయోగపడుతుందని ఒక టిప్ అయితే చెప్తున్నానండి. చూస్తున్నారుగా.
మనకి ఇంట్లోకి కిచెన్లోకి అయితే అవసరం కదండి, కర్రీస్లోకి మనకు ఇట్లా ఉపయోగపడతాయని నేనైతే ఈ వీడియోని అయితే తీస్తున్నా ఫ్రెండ్స్, మీకు షేర్ చేస్తున్నాను. ఓకేనా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.